తెలుసో తెలియకో తప్పులు చేశా, మన్నించండి అని ఒక మాట అనుంటే మేబీ కొంత స్టేచర్ పెరుగుండేదేమో. అసలే పడిపోయిన స్టేచర్ని మరింత పాతాళ పంచుల్లోకి తొక్కుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అవస్థను చూసి జాలిపడాలా, మరి ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇది కేవలం ఆల్రెడీ పడిపోయిన వ్యక్తిని నేను మరింత పడదోసే దిశగా కావాలని నేను మాట్లాడతలేదు. అది సభ్యత కాదు, సంస్కారం కాదు. ఇకనైనా మారాలి, ప్రజలు తెలివైన వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాలి. ఇంకా ప్రజల్ని పనికిరాని వాళ్ళుగా, మూర్ఖులుగా భావించవద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే 11 సీట్లున్నా, ప్రతిపక్ష హోదా లేకపోయినా అదొకటే ప్రతిపక్షం. సో కాబట్టి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షానికి నా సూచన ఏంటంటే, బీ డిగ్నిఫైడ్ ఇన్ యువర్ స్టేట్మెంట్స్. ఏం మాట్లాడినా కన్స్ట్రక్టివ్గా ఉండేలాగా మాట్లాడండి తప్ప ప్రజల్ని డిగ్రేడ్ చేసేలాగా మాట్లాడొద్దు. లెట్ దేర్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని మరొకసారి తెలియజేస్తూ, ఇక అది వదిలేసి నియోజకవర్గానికి వద్దాం. నేనేం చేస్తున్నాను నా నియోజకవర్గానికి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతానికి సరే, అది ప్రస్తుతానికి అవుతుందా, పర్మనెంట్ అవుతుందా అనేది ప్రస్తుతాన్ని పక్కన పెడదాం. ప్రస్తుతానికి నేను టోటల్ ఫోకస్ అంతా కూడా మరే బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి పూర్తిగా నా నియోజకవర్గానికి నేను పరిమితమై, ఎలాగ నిధుల లేమైతే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఓవర్ నైట్, మరి ఎందుకంటే చాలా హామీల బడ్డెన్ ఉంది. మరి పెన్షన్లు, మరి 50 ఏళ్ళకే పెన్షన్లు, ఎన్నో సూపర్ సిక్స్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ బడ్డెన్ పెట్టకుండా మరి నా నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. నేను జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారితో, మన జిల్లా కలెక్టర్ గారితో, ప్రెస్ మీట్ ఇక్కడ కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది.